మిరాయ్ ఈ సినిమాకి సంబంధించిన టీజర్ నిన్న రిలీజ్ అయింది. మంచు మనోజ్ పవర్ఫుల్ రోల్లో, తేజ సజ్జా చాలా గ్రేస్ఫుల్గా కనిపించాడు. ఇది ఒక సోషియో ఫ్యాంటసీ ఫిలింలా అయితే అనిపిస్తోంది. అసలు ఏంటి సబ్జెక్ట్, టీజర్ పరంగా సినిమా ఎలా ఉండే అవకాశం ఉంది అనే అంశం గురించి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసు విజ్ఞాన్ గారితో చర్చిద్దాం. నమస్తే. ఎలా ఉంటుంది అనుకున్నారు? ఏంటి టీజర్ ఎలా అనిపించింది మీకు? మిరాయి ప్రకటించినప్పుడే తెలుసు ఇది అంచనాలని దాటేసి ఎక్కడికో వెళ్ళిపోతుంది అని. సో దీంట్లో వీళ్ళు చూపించినటువంటి సీన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మధ్యకాలంలో ఏమైంది అంటే, ఈ మధ్యకాలం కాదు ఎప్పుడు మొదలైందో చెప్తా. పుష్ప సంబంధించినటువంటిది అల్లు అర్జున్ లాస్ట్ బర్త్డేకి ఆ 3.5 నిమిషాల షార్ట్ ఫిల్మ్ వదిలేరు కదా, కూంబింగ్ ఆపరేషన్. అప్పటి నుంచి ఏంటంటే గ్లిమ్స్ అనే పదానికి అర్థం లేకుండా పోయింది. గ్లిమ్స్ అంటే యాక్చువల్గా ఒక 12 seconds ఈజ్ మోర్ దెన్ ఇనఫ్. అంటే ఏం లేదు, మోషన్ పోస్టర్కి ఎక్కువ, టీజర్కి తక్కువ. ఫస్ట్ పోస్టర్, తర్వాత మోషన్ పోస్టర్స్ వచ్చాయి, దాన్ని అటు తిప్పి మొత్తం తీసుకెళ్ళి టైటిల్కి వస్తుంది. ఆ మోషన్ పోస్టర్కి కొంచెం గ్లిమ్స్ ఏంటంటే అసలు ఎలా ఉండబోతుందో ఒక అంచనా ఇవ్వడం అని, జస్ట్ గ్లిమ్స్. ఆ అంచనాని ఇట్లా ఉంటుంది అని చెప్పేది టీజర్, ఒక కన్ఫర్మేషన్. తర్వాత సినిమాని మీద అంచనాలు పెంచడానికి అన్ని క్యారెక్టర్స్ పరిచయం చేసేది ట్రైలర్. అప్పటికి ఏదైనా వాళ్ళు పరిచయం చేయొద్దు అనుకున్న క్యారెక్టర్ ఉంటే దాచుకుంటారులే, క్యామియోస్ లాంటివి. బట్ అందరు క్యారెక్టర్స్ని ఇంప్లిమెంట్ చేసి ఎవరేంటి అని చెప్పేది ట్రైలర్. ఆ తర్వాత ఇక సినిమాలు వస్తూ ఉంటాయి. ఆ రిలీజ్ ట్రైలర్లు అప్పుడప్పుడు 1 ఉంటాయి, 2 కూడా ఉంటాయి. ట్రైలర్ 1, ట్రైలర్ 2, ట్రైలర్ 3 ఇక వాళ్ళ ఇష్టం. సో దిస్ ఈజ్ బేసిక్ ప్రాసెస్. ఈ మధ్య కాలంలో ఏం చేస్తారంటే ట్రైలర్లోనే సినిమా చెప్పేస్తున్నారు. అలా చెప్పిన సినిమాలు కూడా బోల్డ్ ఉన్నాయి ఆల్మోస్ట్. ఇప్పుడు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ట్రైలర్లో కథ చెప్పేశారు. కొడుకు జులాయిగా తిరుగుతాడు, తల్లి సిన్సియర్ పోలీస్ ఆఫీసరు, ఒకసారి వీడికి ఈమెకి పడుద్ది, ఎలా చేశారో చూడండి. నీకేం చూస్తాం, ఎట్లా సుఖాంతం అయితే హ్యాపీగానే ఎండ్ అవుతుంది కదా, అందరూ తెలిసిందే కదా తెలుగు సినిమా ఫార్ములా. ఇట్లా ఉంటాయి. ఈ మధ్య చెప్పేస్తున్నారు స్టోరీలన్నీ. ఇక మిరాయ్ గ్లిమ్స్ దీని గురించి మాట్లాడుకుంటే చాలా పవర్ఫుల్గా, ఎవరూ చేయలేరు ఖచ్చితంగా, దాన్ని సాధించాలంటే ఒకటే ఉంటుంది. ఇలాంటి సినిమాలు మనకు బాగా వచ్చాయి. అందులో ఇదేంటంటే నేను మనిషిని చూపిస్తారనుకున్న ఒక ఆయుధం వైపు వెళ్ళింది. ఈ ఆయుధమే సాధించాలి. మరి ఆయుధం సాధించాలంటే దాన్ని ఎవడో ఒకడు ముట్టుకోవాలి కదా, ఆ ముట్టుకునేవాడు వీడై ఉండాలి. వీడే ఆయుధాన్ని ఎందుకు ముట్టుకోవాలి అనేది మళ్ళీ కల్కికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే అక్కడ అది కర్ణుడు ముట్టుకుంటే తప్ప దాని పవర్స్ రావు కదా. ఇట్లాంటివి ఉన్నాయి కొంచెం. సో వీడే ముట్టుకోవాలి. ఎందుకు వీడికే ఆత్మలింగం దొరికింది అనేది మళ్ళీ హనుమాన్ 2లో చూసుకోవాలి. ఎవరికైనా దొరకవచ్చు కదా, అది పనిగట్టుకొని ఇతనికే ఎందుకు దొరికింది, ఎవరి కారణ జన్ములు అనేది కాన్సెప్ట్. ఎందుకు ఈవెన్ యమదొంగల ఆ బిల్ల వీడి దగ్గరికే వచ్చింది, లాస్ట్కి వీడినే ఎందుకు కాపాడింది, డోంట్ నో. కొన్ని ఇట్లాంటివి ఉంటాయి. సో ఆ యమదొంగల వాళ్ళు క్లారిఫికేషన్ ఇవ్వలేరులే, అఫ్కోర్స్. ఈ మిగతా సినిమాలలో వాళ్ళు పార్ట్ 2లోనే ఎప్పుడో చెప్తారు. ఇక్కడ కూడా అదే ఒక ఆయుధాన్ని బాగా హైలైట్ చేశారు. అది ఈయన ముట్టుకుంటేనే దానికి పవర్ వస్తుంది. ఏది అరుంధతిలో ఆయుధం తయారాక ఈమె రక్తం పడితేనే దానికి పవర్ వచ్చినట్టు, ఇలాంటి ఒక కాన్సెప్ట్ అంటే రెగ్యులర్గా చూసిందే. దాంతో ఏం చేయబోతున్నాడు అంతవరకు కొంచెం క్యూరియాసిటీ పెంచింది. మరి నన్ను అడ్డుకోవడానికి కూడా ఒక అద్భుతమైన విలన్ ఉండాలి కదా, దాన్ని నేనే సాధించుకోవాలి అనే అతను. ఆ పాత్ర మన మంచు మనోజ్కి ఇచ్చారు. ఆయన కూడా బాగానే చేశాడు. కొన్ని మంచిగా ఉన్నప్పుడు మాట్లాడుకోవాలి, బాగా చేశాడు. భైరవంలో కూడా పర్ఫార్మెన్స్ బాగుంది. నేను ఎప్పుడు మంచు మనోజ్ పర్ఫార్మెన్స్ గురించి నెగిటివ్ చెప్పాల. అండ్ నెక్స్ట్ ఇంకా మిగతా క్యారెక్టర్స్ అన్నీ, ఆ తిప్పిన విధానం, శ్రియా ఏంటో తనెందుకు అలా ఉంది. అండ్ చాలా మంది దీన్ని విశ్వంబరకి కంపేర్ చేస్తున్నారు గ్రాఫిక్ వైజ్. ఇక నేను ఎప్పుడు కూడా చాలా మంది గురించి నేను ఎప్పుడు మాట్లాడను, నన్ను ఇంకెప్పుడు అడక్కు నువ్వు చాలా మంది గురించి దయచేసి. ఉంటుంది అలా ఇలా అని ఈ గుడ్డు మీద ఈకలు పీకే వాళ్ళు వీళ్ళంతా. ఎవడి అభిప్రాయాలు వాడివి, ప్రతి ఒక్కడికి నేను సమాధానం చెప్పదలుచుకోవాలా, వినదలుచుకోవాలా. నాకు అనిపించిందే కదా నీకు కావాలి. ఇప్పుడు నీ దగ్గర కూర్చున్నందుకు నాది మాత్రమే. రైట్. నెక్స్ట్ తర్వాత ఏంటి, నాకు శ్రియ బాగా నచ్చేసింది. ఇంకా చెప్పాలంటే ఇట్లాంటి క్యారెక్టర్ ఎప్పుడు చేయాల. నేను శ్రియ గ్లామర్ డాల్ అనుకున్నా, పర్ఫార్మెన్స్ చేయలేదేమో అనుకున్నా. పవిత్ర క్యారెక్టర్ సినిమా పడ్డప్పుడు వేశ్య పాత్ర, సర్లే ఏమి ఇరగదీస్తుందో అనుకున్నా. అది కూడా పెద్దగా ఏం లేదు, చాలా శ్రియ లాగే చేసింది. శ్రియ ఏంటి, ఏజ్ పెరుగుతున్న కొద్దీ అందంగానే ఉంటుంది. శ్రియ ఎలా ఉందో అలాగే ఉంది, అదొక అద్భుతం. కానీ ఒక పర్ఫార్మెన్స్, ఇప్పుడు త్రిష పర్ఫార్మెన్స్లు ఇస్తుంది కానీ శ్రియ ఎందుకు ఇవ్వట్లేదా అనిపించింది. RRRలో ఏమన్నా ఉంటే అక్కడ కూడా డిసప్పాయింట్ అయ్యా.
ట్రిపుల్ఆర్లోనూ పెద్ద చెప్పుకోవడానికి ఏం లేదు. నవ్వు ఇక్కడ అసలు విత్ గమనంలో కూడా నాకు పెద్దగా అనిపించలే ఆ చెవిటి క్యారెక్టర్ కూడా. అంటే ఇన్ని రోజులు చెప్తాను, నాకు గౌతమి పుత్రాలో నచ్చింది. అండ్ కొన్ని సినిమాలలో బాగుంది రేర్గా. ఇప్పుడు చూసుకుంటే శ్రియ దీంట్లో ఆ డీ గ్లామర్ రోల్లో ఆ కనపడిన 4 సెకండ్లు కూడా అద్భుతంగా చేసింది, నిజంగా బాగుంది. అండ్ లాస్ట్కి కోతులన్నీ దండం పెడుతుంటే ఒక నడిచినట్టు, అంటే హనుమంతుడు నడిచినట్టు అనుకోవచ్చు. హనుమంతుడు నాకేదో విఘ్నేశ్వరుడు అనిపిస్తున్నాడు ఏంటి? కోతులు దండం పెట్టావు కదా. నేను అదే ఆలోచిస్తున్నా, అంటే దేవుడికి ఎవరైనా రియాక్ట్ అవుతాయి జంతువులు అనేటివి. మేబీ అది కొంచెం విఘ్నేశ్వరుడు నడిచినట్టు అంటే ఆ మాస్ పైన బట్టలేరు, విఘ్నేశ్వరుడికి ఎప్పుడు నీట్గా ఉంటుంది, కొంచెం మాసిపోయినట్టుగా ఆ పంచ కొంచెం అట్లట్లా. అంటే మళ్ళీ ఇది హనుమాన్కి కనెక్ట్ అవుతుంది కదా. హనుమాన్కి ఎందుకు కనెక్ట్ అవుతుంది? ఆ సినిమా హీరో ఉంటే మాత్రం హీరో ఉంటాడు, అట్ ద సేమ్ టైం హనుమంతుడు మళ్ళీ తెస్తే తప్పే ఉంది. ఎవడి స్టోరీ వాళ్ళది. ఇప్పుడు జై బజరంగ బలిలో హనుమంతుడు ఒక హనుమంతుడు, శ్రీ ఆంజనేయంలో హనుమంతుడు ఒక హనుమంతుడు. కానీ నాకు జై బజరంగ బలి హనుమంతుడు బాగా ఇష్టం. రాజేంద్ర ప్రసాద్కి ఇనుప మనిషి అయిపోతాడు ఇట్లా గట్టిగా. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క హనుమంతుడు, ఏ సినిమా దాందే. ఇదొకటి. అండ్ రావణ్ సినిమాలో హనుమంతుడు ఒక హనుమంతుడు, ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి, సినిమాకి తగ్గట్టే చూడాలి దాన్ని. ఇక్కడ ఇది బాగానే నాకైతే పెద్దగా ఏం అనిపించలే. ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఎవరు పోషించారో చూడాలనిపించింది, ఎందుకంటే ఆ బరువుగా ఉన్నాయి కాళ్ళ, తేజ కాళ్ళు అయితే కావు. మేబీ ఈ మంచు మనోజ్ పర్సనాలిటీ టైప్ ఉంది, ఒక జగపతి బాబు. అంటే ఇది నెగిటివ్. జగపతి బాబు కూడా చాలా బాగుంది. అంటే ఆ రేంజ్ పర్సనాలిటీ కనపడుతుంది ఆ కాళ్ళు. ఇట్స్ ఓకే. ఇప్పుడు మంచు మనోజ్ దీంట్లో చూస్తే నెగిటివ్ రోల్ అని అనిపిస్తుందా? నెగిటివ్ రోల్ అబ్బాయిది. దాంట్లో చేసేదే విలన్ పాత్ర, అది ఓపెన్గానే చెప్పుకున్నారు ముందే. సో క్యారెక్టర్ బాగా పండుద్ది. మంచు లక్ష్మి నెగిటివ్ క్యారెక్టర్స్ ఎంత బాగా చేయగలదో మనోజ్ కూడా చేయగలడు. అంటే ఈ సెకండ్ ఇన్నింగ్స్ నుంచి తన ఇంకా నెక్స్ట్ నుంచి ఇలాగే వెళ్తాడా విలన్ గానే? ఏం లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఈ మధ్యకాలంలో హీరో విలన్ అనే తేడా లేకుండా పోయింది, ఎవరు ఏ పాత్ర అయినా పోషించుకోవచ్చు, మన ఇష్టం అది. విలన్లు హీరోలు అయిన దాఖలాలు ఉన్నాయి, హీరోలు విలన్లుగా మారిన దాఖలాలు ఉన్నాయి. సో వీకెండ్ ఇప్పుడు సముద్రకని ఉన్నాడు, నీకు విలన్గా పరిచయం అయ్యాడు, హీరోగా ఆదరించలా. ఆ ఏజ్లో కూడా మళ్ళీ రావు రమేష్ ఉన్నాడు, విలన్గానే పరిచయం అయ్యాడు, హీరోగా కూడా ఆదరిస్తున్నాగా, కమెడియన్గా కూడా ఆదరిస్తున్నాగా. సో నటుడు అంతే, అన్ని విధాలుగా చూసుకోవచ్చు. రైట్. ఇప్పుడు తేజ సజ్జాకి అంటే అతనుకున్న ఇప్పుడు మార్కెట్ పెరిగిందని అనిపిస్తుందా మిరాయి చూస్తే? నాకు ఇప్పటికీ పెద్ద సర్ప్రైజ్, తేజ భలే నెట్టుకు వస్తున్నాడు. హనుమాన్ టైంలోనే చాలా ఇబ్బంది పెట్టారు, అయినప్పటికీ అది నిలబడింది దేవుడి దయ వల్ల. మిరాయిని ఇంకా ఎవరు ఆపలేరులే, వెళ్తాడు తేజ సజ్జ. ఇప్పుడు ఉన్న జనరేషన్లో, ఇప్పుడు మనం పాత జనరేషన్లో ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఆ జనరేషన్లో స్టార్ హీరోలు, ప్రభాస్ ఇలా మాట్లాడుకుంటాము. ఈ జనరేషన్లో ఒక స్టార్ హీరోలాగా తేజ సజ్జని చూడొచ్చు. ఇప్పుడు తేజ సజ్జ వర్సెస్ మహేష్ బాబు ఫ్యాన్స్ అనేది ఒక వారు వినపడతా ఉంది. గతంలో ఏదో సంథింగ్ మాట్లాడారని గుంటూరు కారం టైంలో, తర్వాత మొన్న ఒక ఈవెంట్లో రానాతో చేసిన హోస్టింగ్లో భాగంగా. రానాతో చేసింది యాక్చువల్గా ఏంటంటే అది వీళ్ళు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నీకు ఒకటి చెప్తా విను, సెటైర్ వేయడం ఎంత టాలెంటో సెటైర్ని తీసుకోవడం కూడా అంతే టాలెంట్, తీసుకోగలగాలి. అది ఫిలింఫేర్ అవార్డ్స్ ఇచ్చినప్పుడు వ్యాఖ్యాతగా వ్యవహరించినప్పుడు, అండ్ మోస్ట్లీ అదే సందర్భం. ఇప్పుడైనా అవార్డ్ ఫంక్షన్లో ఇద్దరు వ్యాఖ్యాతలు ఉన్నప్పుడు వాళ్ళు అనర్గళంగా అన్నీ ఏర్పడితే అలా మాట్లాడుతూ ఉంటారు. అంతేందుకు అక్కడ మంచు విష్ణుని కూడా అన్నారు, చాలామందిని అన్నారు, ఒకరిద్దరు అనే వల్ల ఆయన కూడా వచ్చారు అదే టైంకి. ఇట్లాంటివి అవి కామన్ జోక్స్ అవి. మీరు హిందీలో చూడండి, ఇంకా దారుణంగా ఉంటాయి మరి చెప్పాలి అంటే. అదేం లేదు, సెటైర్, అది సెటైర్ని తీసుకోవాలి, అది కూడా ఒక ఆర్ట్. రైట్, ఓకే. మీరు ఓవరాల్గా కొన్ని సినిమాలు ట్రైలర్లు చూసి చెప్తుంటారు కదా, హిట్ ఆఫ్ అట్ అన్నట్లుగా ముందుగా, అదే ఇది ఏమనిపిస్తుంది? ఎలా పెద్ద హిట్ ఇది టీజర్ ట్రైలర్ చూసి చెప్పేది కాదు, పోస్టర్ చూసినప్పుడే డిసైడ్ చేసావు. మిరాయి ఈజ్ ఒక మ్యాజిక్ హిట్. ఇది పెద్ద హిట్ అనేది కూడా కాదు, ఒక మ్యాజిక్ హిట్, హనుమాన్ లాగా మ్యాజిక్ హిట్. అంటే హనుమాన్ హిట్ అవుతుంది అందరికి తెలుసు, కానీ ఆ రేంజ్లో ఎంతమంది స్టార్ హీరోలు అందరినీ దాటి అక్కడికి వెళ్ళొద్దని ఎవరు అనుకోలే. సో ఇది చాలా పెద్ద హిట్. రైట్, ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.